రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ కన్నా ఇంప్లాంట్ పొజిషన్ అండ్ జాయింట్ అలైన్మెంట్ ప్రాపర్గా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అంటే మనము రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ప్రాపర్గా స్క్రీన్ పైన మనకు అన్ని వాల్యూస్ తెలుస్తాయి. లోపల వైపు గ్యాప్ ఎంత, జాయింట్ లోపల మీడియల్ లాటరల్ గ్యాప్స్ అంటాం. ఇవి రెండు ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. ఏది ఫోల్డింగ్లో, కంప్లీట్ ఎక్స్టెన్షన్లో. అప్పుడే ఆ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎక్కువ రోజులు రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కాలం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఎగ్జాక్ట్గా మనం ఇంప్లాంట్ ఏ పొజిషన్లో పెడుతున్నాము ఏంటి అనేది మనకు ప్రీ ఆపరేటివ్గా సర్జరీ కట్స్ చేయకముందే మనం స్క్రీన్ పైన మనం ప్లాన్ చేయొచ్చు. సో దానివల్ల ఈ కట్స్ కూడా మిల్లీమీటర్ డిఫరెన్సెస్ లేకుండా ప్రాపర్గా అన్ని కట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంప్లాంట్ అనేది మన డిజైడ్. ఇప్పుడు ఏంటి అంటే నార్మల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో మనం జిగ్స్ యూజ్ చేసి, ఎక్స్ట్రా జిగ్స్ యూజ్ చేసి ఆ కట్స్ అన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ టెన్షన్, మీడియల్ లాటరల్గా టెన్షన్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, లోపల వైపు గ్యాప్ తక్కువగా ఉండి బయట వైపు ఎక్కువగా ఉన్నప్పుడు సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ అవన్నీ బాగా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అవన్నీ అవాయిడ్ చేసి ఇంప్లాంట్ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో. కైనమాటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక రీసెంట్ అడ్వాన్స్మెంట్. ఏంటి అంటే అంతకుముందు నార్మల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో ఉండేలాగా ఇంప్లాంట్స్ పొజిషన్ చేయకుండా కొంచెం పక్కకు పెట్టినా కానీ ఇబ్బంది లేకుండా నార్మల్ యాక్టివిటీస్ ఉండేలాగా, ఎర్లీగా రికవరీ అయ్యేలాగా ఈ కైనమాటిక్ రీప్లేస్మెంట్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఎక్కువగా చేయకుండా నార్మల్ అలైన్మెంట్ తీసుకురావడానికి. సో ఇవన్నీ మనకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ప్రిసిషన్ చాలా బాగా ఉంటుంది. అండ్ ఇంప్లాంట్ పొజిషన్ ప్రాపర్గా ఏం ఇబ్బంది లేకుండా కరెక్ట్గా సీట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.